మహబూబాబాద్ జిల్లా కురవి మండలం వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక నూతన ఆవిష్కరణలు రైతులకు ఆత్మీయ కమిటీ ద్వారా కృషి చేయాలని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. సిపిఐ పార్టీ అభ్యర్థి మేరకు అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నల్లు సుధాకర్ రెడ్డికి ఆత్మ వ్యవసాయ సాంకేతిక యజమాని సంస్థ మరిపెడ కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నట్లుగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తెలిపారు. అనంతరం భూభారతి రెవెన్యూ సదస్సులో నల్లు సుధాకర్ రెడ్డిని ఘనంగా శాల్వతో సన్మానించారు. వారికి చిన్న పదవి, దాంతో పవర్స్ లేవు, ఏం లేవు, ఒక పేరు అంతే. ఇందులో అందరు సీనియర్ అనుభవించడం దాని గురించి తెలుసు. ఎవరు తెలియని వాళ్ళకు ఉంటే కూడా సంజాయించాలి. తప్పకుండా వారికి ఇక్కడ ముందు రావాలి. మా మండల అధ్యక్షులతో ఒకసారి వారికి అభినందన తెలియజేసి మరి మీరందరూ ఒకసారి వారికి తీసుకోలేదు. ఈ సిస్టమ్ని ఈ సమస్యని విస్తరించాలనేది బాగుంటుంది. ఓపికతో వచ్చిన వ్యక్తిని వాళ్ళ ఆవేశంలో ఉంటారు, ఆవేదనతో ఉంటారు. ఇవాళ ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి కొంచెం సమయంతో ఓపిక వారికి మీరు తెలియజేయకపోతే సమస్యగా ఉండిపోతుంది. కాబట్టి అధికారులు దీంట్లో పూర్తిగా బాధ్యతలు అధికారులు తీసుకోవాలి. గ్రామ సభలో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, ఎవరు వచ్చినా చాలా ఓపిక మీరు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా తీసుకోవాలి. మరి అధికారులు కూడా సరే ఈ రోజులు గత ప్రభుత్వంలో మంచి ఎంజాయ్ చేసి, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు కొంత కష్టపడకపోతే సమస్యలు జటిలమైతే మీకు ఎవరు వచ్చినా వాళ్ళు పంచుకోవాలి. సమస్యలు మిగిలిపోతాయి. మరి రెవెన్యూ వ్యవస్థ దీంట్లో మీరు ఎంత అవినీతి రహితంగా ఉంటే అంత మంచి పేరు వస్తుంది. కూడా గత ప్రభుత్వం మనం చూసినాం. వాళ్ళు దీంట్లో ఒకటి అలాంటి గతంలో సపోజ్ నా పేరు భూమి ఉంది, నా భూమి లేకపోతే నా పేరు ఎంటర్ అయ్యింది. పక్కన భూమి ఉన్న రైతు న్యాయం చేస్తుంది, నాకు కొంత కడుపులో బాధ ఉంటుంది, నేను కూడా ఇష్యూ చేసే పరిస్థితి ఉంటుంది. నాది న్యాయంగా నాకు కాదు, అదేదో మా కాదా మీద భూమి నా పేరు వచ్చింది. కానీ మీరు దీంట్లో మీరు కరెక్ట్గా గ్రౌండ్స్ ఉన్న వారికి న్యాయం చేయలేకపోతే కొన్ని సమస్యలు, కొత్త సమస్యలు కూడా సృష్టించే పరిస్థితి ఉంటుంది. ఏదున్నా అదేవిధంగా మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు కానీ ప్రతి గ్రామంలో కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఏమైనా ఉంటే ఏ విధంగా మీరు అప్రోచ్ కావచ్చు, ఏ విధంగా అనేది కొన్ని ఒకసారి మీడియా ద్వారా ఎలాగో వైరల్ చేస్తున్నాం. అదేవిధంగా పత్రికా సోదరుల ద్వారా కొత్తది. కానీ ఏదన్నా చార్ట్ లాగా, ఫ్లెక్సీ లాగా, మన బ్యానర్ లాగా మనం కట్టగలిగితే అది కూడా కొంత పబ్లిక్కి మనం తెలియజేసిన లేదు. ఏదేమైనా ఫస్ట్ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల్లో కేటగరైజ్ చేయండి. ఈజీగా అయ్యేటి, కొంచెం ఈజీగా అయ్యేటి, ఇంకా కాంప్లికేటెడ్ ఇష్యూస్లో మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా మీ పై అధికారులను కూడా వాడుకోండి. మీరు సొంతంగా నిర్ణయం తీసుకుంటే ఆ అపవాదం మీరు మోదాల్సి వస్తుంది. కాబట్టి భూ సమస్యలు అనేది ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తేనేమో మనిషి వీక్ అవుతుంది, ఇవ్వకపోతేనేమో ప్రాణం పోతుంది. ఇది కూడా అట్లాంటి సమస్య, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. మీరు ప్రజల్ని వాళ్ళ మనోగతాన్ని నిజంగా వాస్తవాన్ని తెలుసుకోకుండా మరి సగం ఇన్ఫర్మేషన్తో ఎవరైనా వ్యక్తికి అన్యాయం జరిగితే వారు ఎక్స్ట్రీమ్గా మీరు రియాక్షన్ చూపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి చాలా దీన్ని సున్నితంగా డీల్ చేయండి. ప్రజలకు ఇంకా అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టండి. మీరు సదస్సు పెట్టినప్పుడు అందరూ మిమ్మల్ని మీ మీద పడే పరిస్థితులు ఉంటుంది. ఒకటేసారి సిస్టమేటిక్గా కౌంటర్లు కానీ, డిస్ప్లేలు కానీ, బ్యానర్లు కానీ పెట్టుకుంటే తప్ప, కొంత మా పార్టీ శ్రేణులను వాడుకుంటే తప్ప మరి దీంట్లో మరి సమస్యను అధిగమించలేమో అని నాకు అనిపిస్తూ ఉందని తెలియజేస్తాను. అదేవిధంగా మా పూర్వీ అన్నలందరికీ ఒక విన్నపం, వాస్తవంగా
మరి ఆత్మ చైర్మన్ పోస్ట్ ఒకటి 2 ఇయర్స్కి మరి కేటాయింపబడ్డది. అది పైనుంచి ముఖ్యమంత్రి గారు వామపక్షాల పార్టీ మనతోనే జత కూడా ఉందని పునమని సాంబశివరావు గారు రిక్వెస్ట్తోని మరి సోదరుడు మన సుధాకర్ రెడ్డి గారికి ఇవ్వమంటే సరే ఇవ్వడం జరిగింది. వారు భవిష్యత్తులో కూడా మన ఎన్నికలకు కావచ్చు, మన పార్టీ బలోపేతం కావచ్చు, రేపు మన గెలుపుల కోసం కావచ్చు, వారు పూర్తి స్థాయిలో పనిచేస్తారనే నమ్మకంతోనే వారికి ఇవ్వడం జరిగింది. మీకు కూడా ప్రతి దగ్గర మీకు కూడా అవకాశం దక్కుతుంది. ఎవరు దీనికి మరి అంటే అసంతృప్తి వ్యక్తపరచాల్సిన అవసరం లేదు, ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాది. ఒక వరుసలో వారైతే ఇంకో వరుసలో మీరే వస్తారు. నేను ఇంకా రాజకీయాల్లో 20 సంవత్సరాలు ఉందని వచ్చినాను మరి. కాబట్టి నేను చాలామందిని అడిగిన యాక్చువల్లీ సార్ మా ఎస్టీ గిరిజన సోదరులు ఎవరు ఫీల్ కావద్దు, అది ఎస్టీ ఇవ్వాలని పైన వస్తుండే. ఎస్టీలో నేను చాలామంది కష్టపడడం నేను పర్సనల్ అడిగితే నాకొద్దు అని చెప్పింది. కాబట్టి దాన్ని ఎస్టీ నుంచి మళ్ళీ అక్కడ స్టేట్ పాలసీలో జనరల్ ఓసీకి మార్చి దాన్ని మరి వామపక్షాలకు ఇవ్వాలని జిల్లా మొత్తంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మరి గట్టిగా వారికి అభినందన తెలియజేసి కాబట్టి మిత్రులారా